పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ ఏపీఆర్జేసీ కళాశాల సాధారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రసిద్ధి. ఈ కళాశాలలో ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన ఫేర్వెల్ కార్యక్రమంలో విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదం కొనసాగి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గొడవకు కారణమైన విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం, హాస్టల్ అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ జరిగిన గొడవ సమయంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, వార్డెన్, ఫిజికల్ డైరెక్టర్ వంటి బాధ్యత గల అధికారులు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన విద్యా సంస్థలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేరెంట్స్ తీసుకెళ్ళారు, మీ పేరెంట్స్ తెలుసు కదా. సమీర్ సిక్కయ్యన్నదా లేకపోతే అందరూ సెకండ్ ఇయర్ ఏదైనా మొన్న ఈ గొడవలో ఉండి ఉన్నారా లేకపోతే ఉన్నారా మీరు? దాంట్లో మీరు ఇతను కంటి మీద దెబ్బ జరిగింది, అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరు కాలేజీ గురించి ఎట్టి దెబ్బ తగ్గినటువంటి గట్టిగా తగిన క్రమంలో జరగాల మొదలయ్యి ఇలాంటి రోడ్డు అంతా వెళ్ళి అక్కడ లైట్ దగ్గర సార్ యూ బ్లాక్ ఏదైనా ఎల్ బ్లాక్ సి బ్లాక్ మధ్యలో సార్ రోడ్డు దగ్గర సార్. అదే సీనియర్ నుండి జూనియర్ నుండి కలిసే ఉన్నారు కదా? అందరూ కలిసారు. తెలిసినట్ట ఏమనుకుంటున్నారు మీరు? అంటే రెండు గ్రూపులు అండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయినా అండి? సెకండ్ ఇయర్లో ఉన్నా ఫస్ట్ ఇయర్లో ఉన్నా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు గొడవ అయితే సార్ వాళ్ళు కొట్టుకున్నారు సార్. ఆపడానికి ఎందుకు జరిగింది అద్దరు మధ్యలో? మొన్న 7వ తారీఖు రాత్రికి ఫేర్వెల్ జరిగింది కదా ఉన్నారు కదా, ఎప్పుడు జరిగింది గతంలో? ఎప్పుడు ఇట్లా కొట్లాడు కానీ ఇటువంటి జరిగింది లేదు, ఇదే ఫస్ట్ టైం.